వారమంతా తన కృపలో కాపాడి ఆయన మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? ఎంత స్తుతించినా తక్కువే. హల్లెలూయా. నీవు ఆయనను మరచి నీవు ఉన్నప్పటికీ ఆయన నిన్ను మరువని విడువని గొప్ప దేవుడిగా ఆయన మనతో ఉండి మనని నడిపిస్తున్నాడు. కష్ట సమయములో, దుఃఖ సమయములో, ఇతరులు మనని ఏలన చేస్తున్న సమయంలో, నిందించబడుతున్న సమయంలో, బాధ ఓదార్చబడలేని అంత దుఃఖములో ఉన్న సమయంలో నా దేవునితో నీవు సహవాసాన్ని కలిగి ఉంటే, నీవు బాధను, నీ దుఃఖమును, నీ కన్నిటిని ఎవ్వరూ తుడవలేరు, కానీ ఆయన మాత్రము ఆ కష్ట దినమున మనతో ఉండి మనలో ఉండి నడిచే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక దినాన జరిగిన ఒక మాటను నేను గుర్తు చేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తి చక్కగా దేవుణ్ణి సేవించి దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో దేవుడు తనతో ఉన్నాడని తను గుర్తుపట్టాడు. ఎలాగంటే ఒకరోజు సముద్ర తీరాన ఇసుకలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ప్రభుని అడిగాడు, అయ్యా నువ్వు నాతో ఉన్నావా? నాతో నడుస్తానన్నావు కదా, నాతో ఉన్నావా అని ప్రభుని అడిగినప్పుడు, బిడ్డ ఒక్కసారి నువ్వు వెనుకకు తిరుగు అని అన్నాడట. వెనుకకు తిరిగి చూస్తున్నప్పుడు ఈయన నడుస్తున్న బాటలో 4 అడుగులు కనబడుతున్నాయట. ఎన్ని అడుగులు? ఈయన వెనుకకి వెళ్ళి చూస్తే ఈయన అడుగులు కనబడుతున్నాయి, ఈయన కన్నా పెద్ద కాలు అడుగులు కనపడుతున్నాయి. అప్పుడు అనుకున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు అని చాలా సంతోషపడ్డాడు. కొన్ని దినాలైన తర్వాత ఎవరికి చెప్పలేనంత కష్టము, బాధ, దుఃఖం ఆయనకు కలిగినప్పుడు అదే సముద్ర తీరానికి వెళ్ళి ఏడుస్తూ, ప్రభా నువ్వు నాతో ఉన్నావా? అప్పుడైతే నువ్వు నాతో ఉన్నావు అని నాతో మాట్లాడావు. నా కష్టాలు చూస్తే, నా బాధలు చూస్తే నేను మోయలేనంతగా మారిపోయినాయి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ ఇసుకలో నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు మరలా ఆయనతో అన్నాడట, నేనున్నానని అన్నప్పుడు వెనుకకు తిరిగి చూసే వరకు ఏమీ కనబడతలేవు. అప్పుడు అనుకున్నాడు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టిపోయాడు, ఈ కష్ట సమయంలో దేవుడే నన్ను ఆదుకోవట్లేదు అని బాగా ఏడుస్తున్నప్పుడు, బిడ్డ ఒక్కసారి వెళ్ళి ఆ అడుగులను నువ్వు గమనించు అన్నాడట. వీటిని తన అడుగులను గమనించు అన్నప్పుడు వెళ్ళి వాటిని చూసినప్పుడు ఈయన నడిచిన అడుగులు కావవి, ఈయన వేసిన అడుగులు కావు. ఏంటి, నేనే కదా నడుచుకుంటూ వచ్చిన బాట, ఇదే కదా నా అడుగులే కదా అంటే అవి పెద్దగా కనపడుతున్నాయి, ఈయన అడుగు కన్నా పెద్దగా ఉన్నాయి. అప్పుడు అన్నాడట, నేను విడిచిపెట్టలేదు బిడ్డ, నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నాను అన్నాడట. హల్లెలూయా. ఆయనను ఎత్తుకొని నడుస్తున్నాడు. నీవు కాదు నడిచేది, నేనే నిన్ను నడిపిస్తున్నాను, ఎత్తుకొని నడుస్తున్నాను. హల్లెలూయా. నా దేవుడి ఈ దినాన నీతో నాతో ఏ బాధతో, ఏ దుఃఖముతో, ఏ కన్నీటితో, ఏ వేదనతో, ఏ అంగలార్పుతో, ఏ సమస్యతో నువ్వు కృంగి దేవుడు నాకు లేడు, నన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాడు, నడిపిస్తున్న దేవుడు ఆయన. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులు మనల్ని విడిచిపెడతారు, మన వారు మనల్ని విడిచిపెడతారు, మనతో మన చుట్టూ ఉండి నేను లేనా నీ కన్నవారు ఒక దినాన నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ముదిమి వయసులో కూడా నిన్ను ఎత్తుకునే దేవుడు అన్నాడు ఆయన. నిన్ను విడువని ఎడబాయని దేవుడు అన్నాడు ఆయన. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా నీలో నుండి ఆయన భరించి నిన్ను నడిపిస్తున్న దేవుడు ఆయన. విడిచిపెట్టే దేవుడు
కాదు. నీవు సేవించిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఏదైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నీవు సేవించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గనక నీ సమస్యలో నిన్ను బయటికి తీసుకురాగలిగిన దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. నీ బాధలో నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ కష్టంలో నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ రోగం నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ ఇబ్బందులు ఇరుకులో నుండి నిన్ను బయటికి తీసుకురాగలిగిన దేవుని సన్నిధిలో నీ ఉన్నావని మరిచిపోకు. నీ దేవుడు నీతో ఉన్నాడని మరిచిపోకు. నిన్ను నిందిస్తున్నవారు, నిన్ను అవమానపరచుచున్నవారు, నిన్ను హేళన చేస్తున్నవారు, వారిని చూస్తూ నువ్వు కృంగిపోకు. నిన్ను వారి మధ్యలో నిలబెట్టగలిగిన దేవునితో నీవు ఉన్నావు. నిన్ను నిలబెట్టగలిగిన దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, అవమానమును కృంగుబాటును నన్నేమీ చేయవు, నా దేవుడు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల పరుండ చేయగలవాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించువాడు. గాఢాంధకారపు లోయలను నడిచినప్పటికీ ఏ అపాయము నీ యొద్దకు రాకుండా ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నిన్ను ఆదరించే దేవునితో నీవు ఉన్నావు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను విడిచి పోలేడు. హల్లెలూయా. గనక దేవుని మాటలతో ధైర్యపరచబడు, దేవునితోనూ నడిపించబడు. అది కొండలాంటి శ్రమైన పిండి చేయగలిగిన దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించు. హల్లెలూయా. ఆయన చేసే దేవుడే. నీ విశ్వాసాన్ని, నీ పట్టుదలను, నీ ప్రార్థనను సడ్డమాలద్దు. నీవు పురికొల్పబడు, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని మాటలను చూద్దాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9:10. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. మరొకసారి మెల్లగా 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 మంచిగా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో నలిగిపోతున్నావో, ఏ కష్ట స్థితిలో నువ్వు నలిగిపోతున్నావా, ఏ సమస్య మధ్యలో నువ్వు నలిగి వేసాడిపోతున్నావేమో, నా దేవుడి ఈ దినాన నీతో చెప్తున్నాడు. హల్లెలూయా. నలిగిన వారికి తాను మహాదుర్గముగా ఉన్నాడట. ఏమై ఉన్నాడు? దుర్గము. ఆపత్కాలంలో వారికి ఆయన మహా దుర్గమగునట. హల్లెలూయా. మరొకసారి చదువుదామా? మరొకసారి అదే మాటను చదువుదాం. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. మొదటిగా 9నే మళ్ళా నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా. ఆయన దుర్గముగా నిలబడతాడట, కేడముగా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆమేన్. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. హల్లెలూయా. 2వ వచనములు ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన విడిచిపెట్టడండి. ఆయన ఎన్నడూ మనిషిని విడిచిపెట్టడు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎందుకనగా ఆయన కార్యములను, ఆయన గొప్పతనాన్ని, ఆయన చేస్తున్న పరిస్థితులను, ఆ యొక్క పనులను చూసి వారు నిన్ను నమ్ముకొని ఉంటారట. దాటిపోరు. ఎందుకంటే మనని దాటిపోని దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలండి. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గముగా ఉన్నాడు. ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయన మహాదుర్గముగా ఉన్నాడు. మనకు అగుతాడు. ఆయన మనని విడిచిపెట్టే దేవుడు కాదు. కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు, సహాయము చేసేవాడు, నిలబెట్టి నిన్ను ఆనందింపజేసే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అటు దేవుని సేవించిన నీవు ఈరోజు సిగ్గుపరచబడవు.
ఏ పరిస్థితిలో నువ్వు సిగ్గుపరచబడవు. ఎందుకంటే ఆయనే నీకు దుర్గముగా ఉన్నాడు, కేయముగా ఉన్నాడు. ఆయనే నీ పక్షమున యుద్ధము చేయవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను దాటిపోడు. నీలో నుండి కావలసింది ఆయన కోరుకుంటున్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకని ఎప్పుడైతే నువ్వు కేక వేయడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు రోదన ధ్వని చేయడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని అడగడం నువ్వు ప్రారంభిస్తావో, అక్కెరలన్నిటినీ తీరుస్తాడు ఆయన నీ అక్కెరలన్నిటినీ తీరుస్తాడు. హల్లెలూయా. ఒక గుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చుండి భిక్షాటన చేస్తుండగా యేసుప్రభు ఆ దారిలో వెళ్తున్నాడని అక్కడ గ్రహించి ఆ ప్రజలందరూ అడుగుతున్నారు, ఏంటి ఇంత గుంపుగా మీరు వెళ్తున్నారు, ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు వెళ్తున్నాడని ఎప్పుడైతే ఆ శబ్దాన్ని, ఆ స్వరాన్ని విన్నారో, మనుషులు చెప్పుట విన్నాడో, ఆయన కేకలు వేయడం ప్రారంభించాడు. ఎందుకంటే యేసు ప్రభు తనకున్న సమస్యల నుండి విడిపించగలడు, తనకున్న గుడ్డితనాన్ని తొలగించగలడు, తిరిగి నూతన జీవితాన్ని తనకి ఇవ్వగలడని ఎరిగి ఉన్నాడు గనక, తెలుసుకున్నాడు గనక, ఆయన చేస్తున్న కార్యాలన్నిటిని విన్నాడు గనక, హల్లెలూయా, ఈరోజు ఆయన చేసే కార్యాలన్నిటిని వింటున్నావు. ఆయన చేయగలడని ఎరిగి ఉన్నావు. ఆయన మాత్రమే నాకు సహాయము చేయగలడని నువ్వు ఎరిగి ఉన్నావు గనక ఈరోజు ఆ గుడ్డి వాని వల్లే నీవు నేను ఆయనను దాటిపోని ఇవ్వకుండా, ఆయన మన దగ్గర నుండి దూరముగా వెళ్ళకుండా మనం ఆయన సహాయాన్ని కోరుతూ కేకలు వేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆయనతో ఉన్నవారు ఆయనను ఆపేస్తున్నారు. ఆయనతో ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఆపివేస్తున్నారు. ఒకసారి ఆ యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆయనతో ఉన్నవారు ఆయనను ఆపుతున్నారు. ఆయనతో ఉన్నవారు ఆయనను ఆపుతున్నప్పటికీ మరలా ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆగిపోయాడా? ఆగిపోలే. సమస్య దాటి తను ఆశించినట్లుగా తనకున్న గ్రుడ్డితనము తొలగించబడడానికి కేకలు వేయడము ప్రారంభించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించినప్పుడు, ఆయన నీ యొద్ద నిలిచి ఉండి నీ పరిస్థితులన్నిటిలో నుండి విడిపించాలని ఆయన వైపు చూడడం ప్రారంభించినప్పుడు అడ్డగించేటి ఎన్నో వస్తాయి, ఆపివేసేటి ఎన్నో వస్తాయి. నిన్ను ప్రక్కకు తిప్పి దేవుని సహాయాన్ని పొందకుండా పక్కదారిలోనికి తీసుకొని వెళ్ళేటి ఎన్నో వస్తాయి. కానీ ఆ గుడ్డివాని వలె కేకలు వేయడం, ఆయన సన్నిధిని ఆయన దాటిపోకుండా ఆయన ఆపివేయగలిగినంత రోదన కేకలు వేయడం నీవు ఎప్పుడైతే మొరపెడుతూ ఉంటావో ఆయన ఆగిపోతే చాలండి. హల్లెలూయా. ఆయన ఆగిపోతే చాలు, నీ సమస్యలో నుండి నీకు విడుదల. ఆయన ఆగితే చాలు, నీ గ్రుడ్డితనం, నీ బాధ, నీకున్న ఆ పరిస్థితి అంతా మారిపోతుంది. హల్లెలూయా. ఆ గుడ్డివాడు కేకలు వేయడం ద్వారా తనతో ఉన్నవారే తనని ఆపివేస్తున్నారు. తనతో ఉన్నవారే తనని అడ్డగిస్తూ ఉన్నారు. తనతో ఉన్నవారే తన యొక్క మొరను వినబడకుండా ఆటంకముగా మారిపోయారు. కానీ గుడ్డివారు మరలా ఎక్కువగా కేక వేసి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నన్ను దాటిపోకు, నన్ను కరుణింపుము, నన్ను దాటిపోకు, నన్ను కరుణింపుము, నా పరిస్థితుల నుండి నన్ను దాటిపోకు, నన్ను కరుణింపుము అని కేక వేయడం ఎప్పుడైతే ఎక్కువ చేశాడో ఆ స్వరాన్ని విన్న యేసు ప్రభు ఆగిపోయాడు. ఆగిపోయి వానిని నా యొద్దకు తీసుకుని రమ్మని వారితో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాడో
అప్పుడు ఆ గ్రుడ్డి వాణిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగానే వాని మీద చేతులుంచి ప్రభు ప్రార్థన చేసి వాని గుడ్డితనము నుండి దేవుడు వాణ్ణి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డివాడు బాగైపోయి ప్రభుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఈ వాక్య భాగం మనకు కనబడుతుంది. హల్లెలూయా. రోడ్డు ప్రక్కన కూర్చుండి గుడ్డివాడు భిక్షాటన చేస్తున్న తన జీవితం అంతా ఒకే దెబ్బతో మారిపోయింది. ఒకే దెబ్బతో వాని గుడ్డితనము తొలగిపోవడమే కాకుండా వానికున్న మలిన వస్త్రములు పారవేయబడ్డాయి. వాడు భిక్షాటన చేసేది వాని స్థితే మారిపోయింది. అయ్యా పావుల ఆటన 10 పైసలు, అప్పుడు ఇంకా దేనారాలు అవి ఉన్నాయి, అడుక్కోవడమే బంద్ అయిపోయింది. వాని జీవితము గొప్పగా మారింది. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు సేవించిన దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు. ఆయన నీకు దుర్గమై ఉన్నాడు. నీ పరిస్థితుల మధ్యలో నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో నీవు ఆయనను కేక వేసి, హృదయమారా అయ్యా నాకు నీ పరిస్థితిలో నుండి నన్ను విడిపించుమని నీవు ఎప్పుడైతే ఆయనను అడగడం ప్రారంభిస్తావో ఆయన ఖచ్చితంగా నేను విడిపించే గొప్ప దేవుడు. హల్లెలూయా. అంతేకాదండి, ఆయన నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఇతరుల దగ్గర చేయి జాపే పరిస్థితిలో నుండి బయటికి తీసుకొచ్చి దేవుడు, నీవు సేవించిన దేవుడు కనుక ఆయన నీకు దూరముగా లేడు, నేను దాటిపోవట్లేదు, నీవు కేక వేసి ఆయనను పిలవట్లేదు కనుకనే నీ పరిస్థితిలో నుండి నువ్వు బయటికి రావట్లేదు. ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనను ఎప్పుడైతే పిలవడం ప్రారంభిస్తావో ఆయన నిన్ను దాటిపోకుండా అద్భుతమైన కార్యములను చేసే దేవుడిగా ఉన్నాడు. 18వ అధ్యాయము 35వ వచనం నుండి ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమాడు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వాడితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండు మని ముందర నడుచుండిన వారు, నీవు దేవుని యొద్దకు, దేవుని సమీపించడానికి, నీ పరిస్థితిలో నుండి బయటికి రావాలని నీవు భక్తితో, ప్రార్థనతో, విశ్వాసంతో, ఉపవాసంతో కనిపెడుతున్నప్పుడు దుష్టుడు ఏదో విధంగా నేను శోధించక మానడు. కానీ దాన్ని జయించేంతగా నీవు ముందుకు పరిగెత్తినట్లయితే, ప్రార్థనలో ముందుకు సాగినట్లయితే, నీ కేకను ఆపకుండా నీకున్న సమస్యల నుండి బయటి పడడానికి నీవు భారముతో నీవు దేవుని వెతికినట్లయితే వాళ్ళ నోళ్ళు మూయబడతాయి. దేవుని చేత నీవు దీవించబడతావు. దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. ఎవరో ఏమో అన్నారని ఆగిపోవడం కాదు. ఏదో పరిస్థితి కలిగిందని నీవు కృంగిపోయి అక్కడనే నిలబడిపోవడం కాదు. నీ స్వరాన్ని మూసుకొని ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా, ఉపవాసం చేయకుండా నీవు సడ్డమారిపోవడం కాదు. నీవు దానిని దాటగలిగినట్లయితే, ఆ పరిస్థితిని దాటి దేవుని సన్నిధిని నీవు కోరుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆ గుడ్డివాడు ఎప్పుడైతే తను మిక్కువగా ఇంకా అధికముగా కేక వేయడం ప్రారంభించాడట, అధికంగా దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించాడు. దాటిపోకయ్యా అని కేక వేయడం ద్వారా దేవుడు ఆ స్వరాన్ని విన్నాడు. గుడ్డివాడు దేవుని యొద్దకు తీసుకురాబడ్డాడు. హల్లెలూయా. వేస్తుండగానే వాని యొద్దను ఉన్న బట్టని విసిరివేశాడు, పళ్ళాన్ని విసిరివేశాడు. ఎందుకంటే దేవుని యొద్దకు వస్తుండగానే నీ జీవితం మారిపోతుంది. నీకు అక్కరలు లేని అన్నిటి నీ యొద్ద నుండి పారవేయబడతాయి. దేవునిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఆ గుడ్డి వాని జీవితం మారిపోయింది. వానికి ఇక
మలినమైన బట్ట పరుచుకొని కూర్చొని అడుక్కునే పరిస్థితి లేదు. ఇక దేవుడు అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను చేసే దేవుడు. నీవు పరిస్థితులను బట్టి నీతో ఉన్నవారు నిన్ను కృంగతీస్తున్నప్పుడు, ఆపివేస్తున్నప్పుడు ఆగిపోకు. భక్తి, విశ్వాసం, ప్రార్థనలు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేయడం ఎప్పుడైతే ఇంకా బలముగా నీవు మొదలు పెడతావో అప్పుడు దేవుని కార్యం అంత గొప్పగా నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుదాం త్వరగా. కీర్తన 7 మొదటి 2 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడను లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. హల్లెలూయా. నీ పరిస్థితులను దేవుని ఎదుట తెలియజేయి, అప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. 2వ వచనం కూడా, నీ వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. హల్లెలూయా. ఎందుకంటే తనకున్న పరిస్థితి అలాగా ఉంది. ఎప్పుడు దావీదు దొరుకుతాడా? ఆయనను చీల్చివేద్దాం, ఆయనను చంపేద్దాం, ఆయన హతము చేద్దామని సౌలు సైన్యము చూస్తుంది, రాజు చూస్తున్నాడు. దావీదు ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణు జోచి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తరుము వారి ఎవడును లేకపోగా. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధానములో ఏదైనా పరిస్థితి మధ్యలో తరుమబడుతున్నావా? దేవుడే నిన్ను తప్పించగలడు ప్రార్థన చేస్తే. హల్లెలూయా. పరిస్థితులను మార్చగలడు. హల్లెలూయా. దావీదును తరుముతున్న పరిస్థితిలో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. గుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చుండి కేకలేస్తున్నాడు. దావీదును తరుముతున్న వారి మధ్యలో ఉండి ఆయన దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాను, ఏ పరిస్థితిలో నిన్ను తరమడానికి నీ చుట్టుప్రక్కల వాళ్ళు గుమ్మిగూడి ఉన్నారో అక్కడనే దేవుడు నిన్ను అద్భుతంగా నిలబెడతాడు. హల్లెలూయా. వారి చేతులలో నుండి దేవుడు తప్పిస్తాడు, వారినే ఇరకాటంలో పెడతాడు. అది సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయంలో నిన్ను తరమడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా మధ్యలో వీడు ఉండద్దు, మా మధ్యలో వీడు బ్రతకద్దు, మేమే అన్నిటి స్వాధీనం చేసుకోవాలి, మేమే గొప్పగా ఉండాలని నేను తరమడానికి ప్రయత్నం చేస్తారో వారి మధ్యలోనే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. హల్లెలూయా. వారి మధ్యలోనే నిన్ను గొప్పగా నిలబెడతారు. నిన్ను తరుము వారి మధ్యలో నుండి దేవుడు తప్పించి అక్కడనే గొప్పగా చేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నీ పైన నేను చీల్చి వేయాలని చూసే వారిని దేవుడు నీ యొద్దకు తీసుకొస్తాడు. నీవే వారికి గొప్ప వ్యక్తిగా ఉంటావు, నిన్నెవ్వరేమీ చెయ్యలేరు. హల్లెలూయా. ఏ సౌలు రాజ్యం, ఏ రాజు అయితే ఆయనను తరిమి హతము చేయాలనుకున్నాడు, అదే రాజ్యంలో దావీదు రాజుగా నిలబడ్డాడు, అదే ప్రజలపై రాజుగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఏ రాజ్యంలోనైతే బానిసగా అమ్మబడి చెరసాలలో ఉన్నాడో అదే వారి పైన అధికారిగా నిలబడ్డాడు యోసేపు. హల్లెలూయా. పోతీఫర్ ఇంటిలో నింద వేయబడి చెరసాలలో పడ్డాడు యోసేపు. అదే చెరసాల నుండి పోతీఫర్ పైన అధికారిగా నిలబడ్డాడు అదే రాజ్యంలో. నా దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. నిన్ను తరుము వారి మధ్యలో నిన్ను నిలబెడతాడు. నీకు శత్రువుగా ఉండి నిన్ను చంపగోరిన వారి మధ్యలో వారిని నీవు రక్షించడానికి రాజుగా నిలబెడతాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టడు నా దేవుడు. హల్లెలూయా. మంత్రిగుడు నిన్ను తడుముతున్నాడా?
మాంత్రికుడు నిన్ను గాయపరుస్తున్నాడా? నీ ఇరుగు పొరుగు వారు నీ పైన నిందలు మోపుతూ నిన్ను తరుమాలని నిన్ను నిందించి ఏదో రకంగా నేను బాధిస్తున్నారా? వారి మధ్యలో నిలబెడతాడు. వారికి నీతో పని ఉండేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. వారిని నీ క్రిందనే ఉంచుతాడు, నిన్ను గొప్పగా చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 33:27 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33:27 త్వరగా చదువుదాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడట? శత్రువులను వెళ్ళగొట్టి వారిని నశింపజేసి నేను నిలబెడతాడు. మరొకసారి చదువుతావా? 33:27 విందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆయన మనకేమై ఉన్నాడట? నివాస స్థలముగా ఉన్నాడు. ఎలాగున్నాడట? నివాస స్థలముగా ఉన్నాడు. నీ శత్రువులను నీ యొద్ద నుండి తరిమేస్తాడు దేవుడు. హల్లెలూయా. నివాస స్థలముగా దేవుడు నిలబెట్టాడు గనక ఎవ్వరు నీ మీద విజయం పొందలేరు. ఎందుకంటే మన పక్షమునున్నవాడు మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండును, బహువులు నీ క్రింద నుండును. హల్లెలూయా. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయుమనెను. హల్లెలూయా. చేస్తాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు, చేస్తాడు. మన శత్రువులను మన యుద్ధ నుండి వెళ్ళగొట్టి నశింపజేస్తాడు. మనల్ని ఆయన గొప్పగా నిలబెడతాడు. శాశ్వతమైన నివాసమును దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 22:3. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను ఈ దినాన వింటున్న మనము ధైర్యము తెచ్చుకుందాం. త్వరగా 2 సమూయేలు 22. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఆమేన్. హల్లెలూయా. నా కేడము, నా దుర్గము, నా ఆశ్రయ స్థానము, బలాత్కారుల చేతిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడవు నీవే. దేవుడే. హల్లెలూయా. ఎంతటి బలాత్కారులను కానీ వారి చేతిలో నుండి తప్పించగలిగిన వాడు దేవుడే. హల్లెలూయా. నిన్న దినాన ఒక మాటను నేను యూట్యూబ్లో వింటున్నాను, వైరల్ అవుతుంది. నిన్న దినాన విమానం కూలిపోయి 200 పైబడి ఎంత అనేది ఇంకా లెక్క దొరకలేదు. విమానంలో ఉన్నవారు 242 ఏమో ఉన్నారు. ఇంకా ఆ బంగ్లాలో ఎంతమంది వైద్యం కొరకు వచ్చిన వారు ఉన్నారో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. అంత దానిలోకి వెళ్ళి ఒక్కడు మాత్రం బయటపడ్డాడు. అంత పేలిన విమానంలోకి వెళ్ళి ఒక్కడు బయటపడ్డాడండి. అద్భుతం అది. హల్లెలూయా. ఒక్క మనుషులు కూడా బ్రతకలేదండి. 242 మంది. అది ఒక గొప్ప పేలుడుగా పేలిపోయింది. అది దానిలో ఉన్న ఇంధనం ఎంతో గొప్ప పవర్ కలిగిన ఇంధనం. అది పడడం భూమికి తాగడం పేలిపోయింది. కానీ ఒక్కడు బయటపడ్డాడు. బిల్డింగ్ మీద పడి పేలిపోయింది. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే, దేవుడు సహాయము చేస్తే ఎంతటి ఆపదలో నుండైనా నువ్వు బయట పడతావు. హల్లెలూయా. నీవు సేవించిన దేవుడు తప్పించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. తప్పించగలిగిన సమర్థుడు. ఆయన నిన్ను విడిపించగలడు, తప్పించగలడు. నీ శత్రువు చేతిలో నుండి నిన్ను రక్షించగలడు నా దేవుడు. గనక నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నా దేవుడు నిన్ను ఏ స్థితిలోనైనాను
ఆయన రక్షించగలిగిన వాడు కనుక ఈ దినాన నీవు ఏ పరిస్థితి కలిగినప్పటికీ ఆయన పాద సన్నిధిలో ప్రార్థించడం మానకు. ఆయన వెంట నడవడం మానకు. ఆయన సన్నిధిని వెతకడం మానకు. ఆయన సన్నిధిలో నీవు స్థిరముగా నిలబడు. బలమైన కార్యములను నువ్వు చూస్తావు. 2:12 కీర్తన 2వ అధ్యాయం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించెను, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి దూరంగా ఉండి ఆయనకు కోపాన్ని తెప్పించకండి. ఆయన సన్నిధిని వెతికి ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ముద్దు పెట్టుకొనుడి అంటున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతుకు, ఆయనతో ఉండు, ఆయన కౌగిటిలో ఉండు. ఆయన కోపాన్ని చల్లార్చు. ఆయన నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కుమారుని ఎదుట నీవుంటే ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే. హల్లెలూయా. నీవు గనక ఆయన సన్నిధిని విడిచి త్రోవ తప్పినట్లయితే నశిస్తావు. హల్లెలూయా. ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన సన్నిధిలో నీవు ఉండి ఆయనను వెతుకుతూ ఆయనను హత్తుకొని నీవు ఉండి అంటే ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ కృంగుబాటైనా, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఎంతటి పరిస్థితి అయినా ఆయన పాదాల ఎదుట నీవు ఉండి ఆయనను ఆరాధిస్తూ ఆయనను కొనియాడుతూ ఆయన పాద సన్నిధిలో సాగిలపడినట్లయితే ఆయన నిన్ను తప్పించగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు. ఆయన మనకు కేడముగా ఉన్నాడు. ఆయన మనని రక్షించే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. గనక మనం ఏం చేయాలంటే ఆయనను ముద్దాడాలి, ఆయన సన్నిధిని వెతకాలి మనము. హల్లెలూయా. 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 14:6. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాధపడుతున్న ఆలోచనలన్నిటినీ తృణీకరించు. ఆయన దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనను దాటి పోడు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించి వారికి ఏది కొదవగాదట. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారు దేవుని సన్నిధానములో ఆయన యొక్క రెక్కల నీడను పొందుకుంటాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచుకున్నట్లు దేవుడు మనని దాచుకున్న దేవుడు. దేవుడు మనని రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. గ్రద్ద డేగలు ఏది మనని ముట్టకుండా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు. హల్లెలూయా. దుర్గం అంటే ఏ విధంగా మనల్ని రక్షిస్తాడో కొన్ని విషయాలని తెలియజేస్తున్నాను. కోడి తన పిల్లలను కాపాడినట్లు కాపాడతాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనల్ని విడిచి సమస్య ఎక్కడి నుండి వస్తుందో తెలియదు గనక కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఎంత భద్రం చేసుకుంటుందో అలాగ మన దేవుడు తన కంటి రెప్ప వాల్చకుండా మనని చూస్తున్నాడట. హల్లెలూయా. కీర్తన 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపద్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆయన మాత్రం నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ విధమైన గొప్ప సహాయాన్ని చేయగలిగిన గొప్ప సహాయకుడు ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఏ కష్టములో అయినా మనుషులు మనల్ని చేయి విడవచ్చు, కానీ గొప్పగా మనకు సహాయం చేసి చేయూతనిచ్చేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందరం 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయన గొప్ప సహాయాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలి. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. ఈ లోకం మనకు సహాయము చేస్తానని మోసం చేస్తుంది, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీవు అనారోగ్యముతో ఉన్నావా, దేవుడు సహాయం చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆపదలో ఉన్నావా, దేవుడు ఏ విధము చేతనైనా నీకు సహాయము చేస్తాడు. నేను ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. 57వ కీర్తన 1వ వచనం చూడండి.
నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. హల్లెలూయా. 2వ వచనం చూడండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మొరపెట్టు, ఆయన మనల్ని ఖచ్చితంగా కరుణిస్తాడు, తప్పిస్తాడు. హల్లెలూయా. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ గోడును చెప్పుకోకు. గొప్పవారని చూసి వారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధను చెప్పుకోకు. వారు ఒక దినము చూసి నిన్ను హేళన చేస్తారు, విడిచిపెడతారు. నేను చేశానని చెప్పుకుంటారు, వారిని వారు గొప్ప చేసుకుంటారు. నీకు చేసింది కొంచెమైతే వారు కొండంతగా చెప్పుకుంటారు. కానీ నా దేవుడు నీకు ఇచ్చి మరచిపోయే దేవుడు. హల్లెలూయా. నీ పట్ల గొప్ప కార్యములను చేసి ఆయన ముందుకు నడిపించే గొప్ప దేవుడు. హల్లెలూయా. కనుక నా దేవుని సన్నిధిలో నీవు ఆయన యందు మొరపెట్టు, ప్రార్థన చేయి, ఆయన నిన్ను దాటి పోడు. 59వ కీర్తన 16వ వచనం చూడండి. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిస్తున్న అదే కీర్తనకారుడు ఏమంటున్నా అంటే, నీ బలమును గురించి నేను ఉత్సాహగానం చేస్తాను. అంత గొప్ప దేవుడవు నీవు, నన్ను బలపరిచే గొప్ప దేవుడు. విడిపించు, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. హల్లెలూయా. ఎందుకంటే నీ బలమును గురించి నేను కీర్తించేదను. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. హల్లెలూయా. ఆపద్దినాన నిన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అందుకని ఈడ కూర్చున్నావు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుండి విడిపించి నన్ను రక్షించి ఉన్నాడు గనక ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. నీవు సేవించిన దేవుడు, నిన్ను రక్షించిన గొప్ప దేవుడు. 62లో 6-7 వచనాలను చూడండి. ఇందులోనే ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు తన జీవితంలో జరిగిన విషయాలన్నిటినీ తలబోస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయనే నాకు ఆధారమై ఉన్నాడు, ఆయనే నన్ను కాపాడాడు, ఆపద్దినాన ఆయనే నన్ను రక్షించాడు. ఈరోజు అదే దేవుడు నిన్ను రక్షించే దేవుడు, నీ ఆపదల నుండి విడిపించే దేవుడు, నీ కష్ట స్థితిలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు గనక అట్టి దేవుని సన్నిధిలో ఉన్న నీవు మనసారా దేవుణ్ణి ఆరాధించు. ఆయన మనకు దుర్గమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దుర్గమై ఉన్నాడు. ఆయన మనని రక్షించే దేవుడు. యెషయా గ్రంథం 25:4 వచనం చూడండి. యెషయా గ్రంథం 25:4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీ భయపడదురు. హల్లెలూయా. ఎంతటి వారైనప్పటికీ దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించవలసినదే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. 91లో 2వ వచనం చూసినట్లయితే గొప్ప మాట రాయబడి ఉంది. కీర్తన 91:2, కీర్తన 142:5 చాలా గొప్ప మాటలు రాయబడిన మాటలుగా ఉన్నాయి. దేవుడు మనకు చెయ్యి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను అన్నిటినీ చూశానయ్యా, అన్నీ నేను గమనించాను. ఆయనే నమ్ముకొనదగిన దేవుడు, నా కొండ, నా కోట అయి ఉన్నాడు. 142:5 చూడండి.
కీర్తనకారుడు చెప్తున్నాడు. 142:5 తీసిన వారు తొందర. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. ఆమేన్. సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. ఆమేన్. హల్లెలూయా. సజీవులున్న భూమి మీద స్వాస్యం ఇవ్వలట నీవే. నేను అనుకొని ఉన్నాను, నీకు నేను మొరపెడుతున్నాను. నిజముగా సజీవులున్న ఈ భూమి మీద స్వాస్యముగా ఉండేవాడు దేవుడు మాత్రమే. ఏ స్వాస్యము మనకు పనికిరాదండి. మన బాధల నుండి బయటికి ఇది నా స్వాస్థ్యము అనుకుంటాం, అదేమీ బయటికి తీసుకురాదు. సజీవులున్న ఈ భూమి మీద నిన్ను సజీవునిగా నిలబెట్టిన వాడే దేవుడే మనకు స్వాస్థ్యం. ఆయన సియోనులో నన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయనను కలిగి ఉండడం ద్వారా నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, మేలు పొందుతావు. ఇర్మియా గ్రంథము 16:19 అసలైన స్వాస్థ్యం అది. దేవుడు కలిగి ఉండడమే, దేవుణ్ణి కలిగి జీవించడమే, దేవునితో నువ్వు నడవడమే, దేవుడిచ్చేదే నీకు స్వాస్థ్యం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా. భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనరని చెప్పుదురు. పనికిరాటి వాటిని వారు స్వతంత్రించుకుందురు అని చెప్తారట. కానీ మనకున్న స్వాస్యం దేవుడే. హల్లెలూయా. మన దుర్గము దేవుడే, మన స్వాస్యము దేవుడే. మన పరిస్థితుల నుండి విడిపించగలిగిన వాడు మన దేవుడే. మనుషులు ఎవరు మనకు సహాయము చేయరు. చివరిగా మాట హెబ్రీ పత్రిక 6:18 చదువుకుందాం. ఆ మాటను చూద్దాం. 6:18 కనుక నీవు సేవించిన దేవుణ్ణి కలిగి నీవు జీవించుటయే నీకు మేలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ఆమేన్. హల్లెలూయా. నిశ్చలమైన రాజ్యము కొరకు ప్రభు మనని ఆయన వాగ్దానము చేసి మనని స్థిరపరిచాడు, దృఢపరిచాడు. గనక వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. గనక ఆయన సన్నిధిలో మనం ఆయనను వెతికినట్లయితే ఏ కష్టమైనా, ఏ ఆపదైనా, ఏ సమస్య అయినా, మరొకసారి కీర్తన 9:9లోనికి వస్తే ఏ బాధ అయినా వాటికి మధ్యలో మనకు దుర్గముగా ఉన్నవాడు మన దేవుడు. మనని నడిపించగలిగిన వాడు మన దేవుడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. మెల్లగా మెల్లగా ఎందుకు గురుకుతాను? నలిగిన వారికి మహాదుర్గముగా ఉన్నాడట ఆయన. హల్లెలూయా. మరొకసారి చదువు, ఒకే లైన్. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. హల్లెలూయా. ఏ పరిస్థితిలో నువ్వు నలుగుతున్నావో నీకు మహాదుర్గముగా ఉన్నాడు ఆయన. ఉంటాడట. అగును అంటున్నాడు, ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇంకా రెండో మాట, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఏ ఆపద వచ్చినా, చెప్పరాని ఆపదలు ఎన్ని వచ్చినా వాటి మధ్యలో ఆయన మహాదుర్గముగా మనతో ఉంటాడు. హల్లెలూయా. మనని విడిచిపోడు. విడిచిపోతాడా? విడిచిపోడు. 10వ వచనం చూడండి. మరొకసారి ఆ మాటను చూద్దాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఇక్కడ మనకిచ్చాడు మాట. దేవుణ్ణి ఆశ్రయిస్తే విడిచిపెట్టడు. ఇవన్నీ వాగ్దానాలు చెప్పిన దేవుడు, ఇవన్నీ మనతో చెప్పిన దేవుణ్ణి మనం ఏం చేయాలన్నట? ఆశ్రయించాలి. ఆశ్రయించు వారిని విడిచిపెట్టడు. నువ్వు ఆశ్రయించకుండా ఆ దేవుడు నాకు దుర్గం అంటే కాదు. హల్లెలూయా. ఇన్ని గొప్ప మాటలను మనం చదువుకున్నాం. వాటన్నిటిలో కూడా ఆయనకు ప్రార్థించడం కనబడ్డది, ఆయనను ఆశ్రయించడం కనబడ్డది, ఆయన సన్నిధిలో సాగిలపడడం కనబడ్డది, ఆయన శత్రు చేతిలో నుండి విడిపించడం కనబడుతుంది. కనుక మనం ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించే వారముగా
ఉండాలి. ఆపదను చూసి కలవరం చెంది దుఃఖపడి బాధపడి నీకున్న రోగాన్ని చూసి కృంగిపోతే దేవుణ్ణి ఆశ్రయించువాడు కాదు నీవు. సమస్య వచ్చినప్పుడు కృంగిపోయేవాడు చాతగానివాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించి నా దేవుడు విడిపించగలడని ఆయన సన్నిధిని వెతికేవాడు గొప్ప విజయాలను చూసేవాడు. హల్లెలూయా. హిజ్కియాకు కలిగిన మరణకరమైన రోగమును దేవుడే చెప్పి పంపించాడు. నువ్వు చచ్చిపోతావు, ఇక ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. కానీ తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి ప్రభా నేను బ్రతికిన దినములు ఎలాగ నీ సన్నిధిలో నేను ఎట్లు ఉన్నానో నువ్వు ఎరిగి ఉన్నావు గనక నన్ను కరుణించుమనగా దేవుడే మరలా జాలి కలిగి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. ఎవరిని ఆశ్రయించాడు? చెప్పిన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు మన శత్రువుని ఆశ్రయించలేదు. హల్లెలూయా. దేవుడే చెప్పి పంపించాడు. అదే దేవుని సన్నిధిలో మరలా ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసి ప్రభువాని సహాయం చేయమని వేడుకొనగా ఆ ప్రభు ఏం చేశాడు? 15 సంవత్సరాలు మరలా ఆయుష్ పొడిగించి ఆ రోగాన్ని తొలగించి నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నాకు చెప్పాడు కదా, నా బ్రతుకింతే అయిపోయిందని అనుకోలే. హల్లెలూయా. నా దేవుడు దుర్గమై ఉన్నాడు. ఆశ్రయిస్తే ఏదైనా చేయగలడు. ఆయన అడిగితే ఏదైనా చేయగలడు. ఆయన దగ్గర ప్రార్థన చేస్తే మరల ఏదైనా చేయగలడు. నీవు కన్నీరు విడుచుట ఆయన చూస్తాడు. నువ్వు ప్రార్థన చేయుట ఆయన చూస్తాడు. నీ పరిస్థితులు తప్పించుట ఆయన చేయగలడు. హల్లెలూయా. కనుక ఆయనను ఆశ్రయించి ఆయన పాదాల యొద్ద మనం మోకరించినట్లయితే ఈరోజు నీకు ఏ పరిస్థితి ఉన్నా నీ పరిస్థితిలో నుండి విడిపించగలిగిన దేవుడు. గుడ్డివాని కన్నులు తెరిచాడు. హల్లెలూయా. మరణించవలసిన వానికి జీవాన్ని ఇచ్చి నిలబెట్టాడు హిజ్కియాను. ఈరోజు ఆ గొప్ప దేవుని నువ్వు ఆశ్రయించి ఆయన నీకు దుర్గముగా ఉన్నాడని ఎరిగి ఆయన సన్నిధిలో ఉన్నావు గనక నిన్ను ఆయనే తప్పించి గొప్ప విజయాలతో నిన్ను నడిపించగలిగిన గొప్ప దేవుడు. కనుక ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ఆయన సన్నిధిలో వేడుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ఆయన సన్నిధిలో లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దాటిపోని దేవుడవయ్యా, నీ దరిని చేరిన వారిని ఎలా రక్షించేవాడవు. చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు.